Hi friends, welcome to Pro Education Studio. 14th video, multiplication basic, even into odd into అనే ప్రాసెస్ ఇప్పుడు చూస్తున్నాం. అర్థం చేసుకుంటే ఈజీగా ఉంటుంది, అర్థం కాకపోతే కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్లో ఉన్నారా, అర్థమై ఈజీ ప్రాసెస్లో ఉన్నారా? కాసేపు ఈ స్లైడ్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఈజీగా ఉన్నారు అనుకుంటే ఓకే, కన్ఫ్యూజ్గా ఉన్నారంటే దీన్ని 1కి 4 times 5 times నోట్స్పై ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీ అవుతుంది. మనకు ఈజీ అవ్వడం ఇంపార్టెంట్, అలాగే లాంగ్ టైం గుర్తుండడం కూడా ఇంపార్టెంట్. ఇది కన్ఫ్యూజ్ అయ్యామా, అది మీకైనా నాకైనా ఒకటే. ఎంత హయ్యర్ ఎడ్యుకేషన్ అయినా సరే మీకు మొదట ప్రారంభించేది బేసిక్ ఫండమెంటల్స్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేపించడం జరుగుతూ ఉంటుంది. అలా ప్రాక్టీస్లో ఎవరు ఎంత గ్రోత్తో ఉండగలుగుతారో వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ప్రాసెస్ లెక్కలు ఈజీగా అర్థమవుతుంది. అందుకే దీన్ని ఫండమెంటల్స్ అని అంటారు, అందుకే దీన్ని ఫౌండేషన్ అంటారు, అందుకే దీన్ని బేస్ అంటారు. ఇలాంటివి ఎవరు ఎన్ని పేర్లు చెప్పినా దిస్ ఈజ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు హైర్ లెక్కలు ఈజీగా చేయగలరు. 2 minutes 2 minutes 2 minutes 2 minutes ఇలా కలుపుకుంటూ పోతే 1 hour అవుతుంది. 1 hour 1 hour 1 hour 1 hour కలుపుకుంటూ పోతే 1 day అవుతుంది. 1 day కలుపుకుంటూ పోతే 1 week అవుతుంది. 1 week కలుపుకుంటూ పోతే 1 month అవుతుంది. 1 month కలుపుకుంటూ పోతే 1 year అవుతుంది. ఇది కొత్త లాజిక్ ఏం కాదు ఫ్రెండ్, మీకైనా నాకైనా. కాకుంటే ఇది ఎందుకు చెప్పానో అర్థం చేసుకోగలరు. ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్, టైమ్ ఈజ్ వాల్యుబుల్. దీన్ని మీరు సేవ్ చేసి జాగ్రత్త పరుచుకొని మీకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోండి. అలాంటి మెథడ్స్, ఇలాంటి వీడియోస్ మీరు మళ్ళీ చూస్తూ వింటూ వ్రాస్తూ జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. ఎప్పటికైనా ఇది మీకు హెల్ప్ఫుల్గా అవుతుంది. వీటిపై క్వశ్చన్స్ జనరేట్ చేసి మీ పిల్లలపై అప్పుడప్పుడు వేస్తూ ఉండండి. వాళ్ళకి పదే వేయడం వల్ల, వాళ్ళకి పదే ఆన్సర్ చెప్పడం వల్ల వాళ్ళకి చాలా గుర్తుండిపోతూ ఉంటుంది. క్వశ్చన్స్ చాలా నాలెడ్జ్ని పెంచుతుంది, ఆన్సర్ తెలివితేటల్ని మరింతగా పెంచుతుంది. వెరీ గుడ్ ఫ్రెండ్. రోజువారీ దినచర్యలో ఇది ఒక భాగం కావాలి. థ్యాంక్ యూ.